అందులో ఒక గింజలోంచి మరెన్నో మొక్కలు, అందులోంచి మరెన్నో గింజలు. ఇప్పటికి మీరు చూసిన ధాన్యపు గింజల్లాంటిది మీ చిన్నప్పుడు మొదట చూసిన గింజల్లోంచి ఎన్ని కోట్ల కోట్ల గింజలు వచ్చి ఉంటాయి. ఊహించండి ఎప్పుడైనా. అంటే ఒక చిన్ని అణువులో కూడా ఈ అపారమైనటువంటి విశ్వాన్నంతటినీ కూడా నిలపగలిగే, రచించగలిగేటటువంటి శక్తి ఉందని జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే అంతటి దాన్ని ఇంత చిన్న వేదిక మీద అమర్చి ఇక్కడికి ఆహ్వానించి అర్చించి దానికి కావలసినటువంటి హోమాన్ని అక్కడ ముందు చేసి, హే భగవన్, ఈ దంపతులను కరుణించవా, ఈ దంపతులతో పాటు వారిని ప్రేమించే, అభిమానించే ఆత్మబంధువులుగా, దేహబంధువులుగా ఉండేటటువంటి ఈ భగవత్ కుటుంబాన్నంతటినీ కూడా నువ్వు అనుగ్రహించవా అని ప్రార్థన చేస్తూ ఈ ఆయుష్య హోమం జరిగింది. ఆ కార్యక్రమం ఇప్పుడు పూర్తయింది. ఇంత కార్యక్రమం చేయడానికి తోడ్పడ్డటువంటి ఈ ప్రకృతిలో ఉండేటువంటి ద్రవ్యాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిని ఒక్కొక్కరికి వారిప్పుడే షోడశ మహా దానాలని అంటారు. వాటిని వారు సమర్పణ చేసుకున్నారు. ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇప్పుడు వారికి వీటితోటి ముందర అభిషేకం చేస్తారు. వీటిలో ఉండేటటువంటి ఆవహించినటువంటి ఆ దైవీ శక్తిని వారికి ముందర అందజేస్తారు. ఆ తర్వాత అక్కడ యాగశాలలో లక్ష్మీనారాయణ ఇష్టి కార్యక్రమాన్ని చేశారే, ఆ కలశాన్ని కూడా తెచ్చి ఇక్కడ వేంచేపు చేశారు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఆ లక్ష్మీనారాయణుల యొక్క దివ్య అనుగ్రహం వీరి మీద ఒక మంచి సీల్ వేసినట్టుగా అది దృఢంగా ఉండాలి అని అప్పుడు ఆ తీర్థాన్ని వారికి ప్రోక్షణ చేసి, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహమే మనందరినీ కూడా రక్షించాలి అని దాన్ని మనందరికీ కూడా ప్రోక్షణ చేస్తారు. ఇది అయిన తర్వాత అంటే మనకి ప్రోక్షణ, వారికేమో స్నానం. ఎందుకంటే ఇక్కడ ఈ కొత్త పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు వారిద్దరే కనుక ఇప్పుడు ముందర అప్పుడెప్పుడో చేసిన దాన్ని ఎలాగో చూడలేదు కదా, వారి పిల్లలు ఎలాగో చూడరు కూడా కదా, అందుకోసమని ఇప్పుడు దాన్ని చూడ్డానికి వీలయ్యేటట్లుగా జరిపే కార్యక్రమం ఆ పైన జరపడానికి వీలుగా ముందుగా వారికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత వీరిద్దరికీ ఇక్కడ అభిషేకం చేసి ఆ తర్వాత వారు వెళ్ళి కాస్త మళ్ళీ వస్త్రధారణ చేసుకుని మళ్ళీ వచ్చే లోపల మనందరం ఆత్మారాముడుగా ఉండేటటువంటి పరమాత్మని శాంతింపచేసి, అంటే ముందర మనం అందరం అక్కడ వెనకాతల ఉండేటటువంటి తదీయారాధన మండపంలో చక్కగా ఆ కాబోయేటటువంటి పెళ్ళికి ముందే ఏదో అంటే పప్పు దప్పడాలా ఏమంటారు వాటిని, వాటిని చక్కగా మనం స్వీకరించి మళ్ళీ మనం సిద్ధపడి వస్తే ఈ లోపల వారు మెల్లిగా డ్రెస్ ఉత్సవం చేసుకునే వాళ్ళకి ఎప్పుడూ ఉపవాసమే, అప్పచ్చులన్నీ మనకి. వారు మెల్లిగా డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ తర్వాత మన ప్రక్కన ఉండేటటువంటి మండపంలోకి వస్తారు. అక్కడ మళ్ళీ ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో వారికి మాల మార్పిడి, సూత్రధారణ కార్యక్రమాలు లాంటివి జరుగుతాయి. ఆ తర్వాత అభిమానులుగా ఉండేటటువంటి వారందరూ కూడా వారిని మర్యాద చేస్తారు. అంటే మర్యాద చేయడం అంటే అది రకరకాలుగా ఉంటుంది. వారి వారి ఓపికని బట్టి వారి వారి శక్తిని బట్టి వారికి తమ యొక్క ఆదరాన్ని అభిమానాన్ని కూడా వారు పంచుతారు. ఇది అయిన తర్వాత అప్పుడు ఆ దంపతులకి కాస్త ప్రసాదం. ఇదంతా మొత్తం వారి కుమారులు వారి సోదరులు దగ్గరుండి నడిపిస్తారన్నమాట. ఇది కార్యక్రమం మనకి జరిగేటటువంటిది. సో ఇప్పుడు మనం ఆ దాన కార్యక్రమాన్ని పూర్తి చేసి దాని తర్వాత అభిషేక కార్యక్రమానికి సిద్ధపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ పురుష పుంగవులందరూ కూడా ఉండేటటువంటి ప్రాంతంలో అక్కడ ఒక వేదిక ఏర్పడి ఉంది.
ఆ వేదిక మీద ఇప్పుడు వీరికి అక్కడ అభిషేకం జరుగుతుంది. అందుచేత కొంచెం ఆ వేదికని కాస్త ఖాళీ చేస్తే వీరు అక్కడికి వస్తారు.
అందరికీ విజ్ఞప్తి, ఇక్కడి కార్యక్రమం పక్కన హాల్లో కూడా లైవ్లో మనం చూడగలుగుతాం. ఎవరు కూడా హడావిడి పడే అవసరం లేదు. ప్రశాంతంగా కార్యక్రమాన్ని అందరం చూద్దాం. లైవ్లో పక్కనే ఉండే ఆడిటోరియంలో జూమ్లో బాగా చూపిస్తున్నారు, చాలా దగ్గరగా వచ్చేట్టుగా. అలా కూడా మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మీరంతా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మేడం మేడం జన్మ విజన తగో సద్భేచేరు కృష్ణాని భోగుస్ నియుధస్సురింద్రం సముద్రన్న సింధవ ఉక్తదుష్మా విశంతే సత్యమిత్తన్నత్వావం అన్యో ఓస్తేంద్రదేవో
योज्यायान अहं परिजजानमर्णो वासृज अपो समुद्रम् प्रसदाहि देवरोदशत्रून् वृथमदिधाद्युम्न क्षत्रञ्जनाषाढीन्द्रदव्यम् रक्षोजन पाहि सूरेन्द्राये जनस्वभत् इषेधाः ओमाप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म मामा ब्रह्म निराकरणमस्मनिराकरणं मे अस्तु तदात्मनि निरतेज उपनिषत् धर्मास्ते तुदे मयि सन्तु येन धर्मेण अर्धमवादिशम् सत्यमवादिशम् ब्रह्मावादिशम् तन्मावेत् तद्वक्तारमावेत् आवेदावेन्मामावेत् तद्वक्तारम् वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् मयिधेः वेदस्य वाणी स्थाः प्रतिष्वसन्तु हरेः ओम् उदरमन्तरिक्षं वायुर्द्रवा नुते तत्सनयति यन्मे हति तद्वर्षति वास्य वाग वा अश्वस्य जन्म तनुजायत यतो वै महिमानाश्वमभितत्सम्भव सुरुहयो देवानवः दर्वासुर वाजी गन्धर्वान् अश्वस्य योनिस्समुद्र बन्धुः वपतु सानो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ सामवेदमवधारय अरुणपाठमवेदम् जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण मल्ल जय श्रीराम
Jai Shri Ram, Jai Shri Ram, Jai Shri Ram. Jai Shri Ram. द्यो शान्ता पृथिवी शान्तमिदमुर्वा अन्तरिक्षम् शान्ता ओदन्वतिराप शान्ता नः सन्तोषः पूर्वरूपाणि शान्तन्नो अस्तु कृताकृतम् शान्तं भूतं च सर्वमेव समस्तु नः दरिक्षं शान्तिर्द्यो शान्तिरोषादयः शान्तिर्वनस्पत श्रीदेवा शान्ति सर्वे मेदे शान्ति 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 अभिशान्तिभिः सर्वशान्तिभिः समायामोऽहं यदिह घोर यः क्रोरं यदिह पापं दच्छान्तं दच्छ सर्वमेव समस्तु नः हृदा वेदमादा प्रचोदयन्तां भवमाने द्विजानाम् प्रजां पशुं कीर्तिं द्रवीणं ब्रह्मवर्चसम् व्राजत ब्रह्मलोकम् यस्मात् कोशादुतभारामवेदं तस्मिन् अन्तर्वादध्मएनम् कृतमिष्टं ब्रह्मणो वीर्येण नामादेवास्तमासावतेः పాటకు తయారున్నారా అందరూ? చెప్పొచ్చా? ఇంకెంత మాట్లాడమంటావా? శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు మరియు శ్రీకుమార్ గారి షష్ఠి పూర్తి మహోత్సవానికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ తుదారాన్ విహారాన్ ఆరోగ్యం భూతిమాయు కృతమ్య బహునా యద్యదాస్తాపదం బహ తత్తత్ సద్య సమస్తం దిశదుష పురుషో దివ్యేత్యక్షవర్తి. सर्वप्रहरणायुधः जग्रनुग्ये चक्रे सारंगधन्वा गदाधरः रथांगपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुध
ఇప్పుడే మాట్లాడాలి, ఇప్పుడే పాటలు పాడాలి. రామేశ్వరరావు గారి కోడళ్ళు అందరూ పాటలు పాడతారండి. అందరూ దయచేసి కొంచెం సైలెన్స్ పాటిస్తే వాళ్ళ పాటలు. అమ్మాయి నేను మాట్లాడిన తర్వాత పాటలు పాడాలి, మొదలు నాకే ఛాన్స్. రామేశ్వరరావు గారి మరియు శ్రీకుమారి గారి షష్ఠి పూర్తి మహోత్సవానికి వచ్చినటువంటి మన బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు, స్వాగతం, సుస్వాగతం. అయితే ప్రతిసారి పెండ్లికి మనకు కొంచెం కట్నాలు కానుకలు కూడా ఉంటాయండి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇప్పుడు రామేశ్వరరావు గారికి కట్నం అడిగితే ఏమి ఇవ్వాలన్నా అనేది ఒక ఆలోచన మాకు వచ్చింది. ఎందుకంటే మేము యశోద హాస్పిటల్ అది సరిపోదు బావా, అది సరిపోదు. ఎందుకంటే ఎన్టీవీలో సాయంత్రం చూసిన ఏంటంటే శ్రీమంతుని యొక్క షష్ఠి పూర్తి అని వచ్చిందండి. శ్రీమంతులకు ఏమి ఇస్తామండి, మేము ఇవ్వలేము. అయినా మేమందరం మా శ్రీకుమారి తరఫున చాలా బంధువులు ఉన్నాం. ఏమండి బైసాబ్ ఉన్నారు కదా, అందరూ అన్నల తమ్ములు చాలామంది. మొత్తం ఎంతమంది? 8 మంది ఉన్నారండి. మేము కూడా 4 జమ అవుతాను. 8, 4, 12. ఒక రామేశ్వరరావు గారు ఏంటండి, ఇంకా ఏం పర్వాలేదు, మనం అందరం ఆదుకుందాం. అయితే ఎవరు అదే వచ్చింది మా కష్టాలన్నీ అంటేనే వస్తానే, ఈ ఒక్కంతోనే కష్టం ఉంది. అయితే రామేశ్వరరావు గారికి ఈ శ్రీమంతుడు, ఈ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేము చాలా పరిశోధన చేసినామండి. చేసి ఏమనుకున్నామంటే శ్రీకుమారితోనే వచ్చిందండి, ఇంకెవరితో రాలేదు, అందులో డౌటే లేదు. అది ఒకటి. ఒకవేళ రామేశ్వరరావు గారు కనుక నిజంగానే కట్నం అడిగితే ఏమి ఇవ్వాలని కూడా ఆలోచించుకున్నామండి. ఫస్ట్ ఒక 100 కోట్లు పెద్ద అబ్బాయి, 200 కోట్లు రెండో అబ్బాయి, మూడో అబ్బాయి, 4వ అబ్బాయి రాము, శ్యాము వీళ్ళందరినీ తీసి కట్నం అని ఇచ్చేద్దామని ఒకటి ఆలోచనకు వచ్చిందండి. అది సరిపోదంటారా? ఈ జూపల్లతో కష్టం ఉందండి, ఈ లెక్కలు బాగా పెడతారు వీళ్ళు. అయితే ఇంకొకటి కూడా ఆలోచించినాం. ఏంటంటే 4 కోడళ్ళు ఉన్నారండి, వీళ్ళు కూడా 4 అణిముత్యాలు. అసలు ముత్యాలంటే కూడా తప్పే, ఏమన్నా రత్నాలు అనాలి. రత్నాల కంటే కూడా ఇంకా సానబట్టిన డైమండ్స్ అనాలి. ఒకరు కోహినూరు డైమండ్, ఇంకోరు జాకబ్ డైమండ్, ఇంకొక 2 పేర్లు ఏమన్నా చెప్తే హోపొద్దు మీరు, అది మంచి డైమండ్ కాదు, అది దేవుంది, అది వద్దు, హోపొద్దు, మనకేమొద్దు. ఆ నిజాం అరసు లాంటి డైమండ్స్ ఉన్నారు వీళ్ళందరూ. అయితే వీళ్ళందరికీ పాట పాడతారా? సాంగ్ లేకుంటే టైం అయిపోతుంది. సరే, నా యొక్క ఉపోద్ఘాతాన్ని ఇంత మంచిగా ఆలకించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ రామేశ్వరరావు గారు కోడళ్ళు పాట పాడ check 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 seal ఇక్కడ వస్తుంది. ఇది రాదు ఇంతకు మించి. 1 2 3 4 పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు గల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు గల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విధు పేరు గుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు,
నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు మెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పది బెరరేచనిదివో పెండ్లి కూతురు తిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పతి బెరరేచనిదివో పెండ్లి కూతురు పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెట్టిన నిదానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు చాలా బాగా పాడిండ్రు రామేశ్వర గారి కోడళ్ళు. రామేశ్వర కట్నం చాలా అన్యాయం. ఎందుకనంటే ఈ నడుమ అసలు ఎవరు అడుగుతలేరు, ఇస్తలేరు. ఇప్పుడు అబ్బాయిలు పడాలి. ఇప్పుడు అబ్బాయిలు పడాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చలో అందరినీ పంపించేటప్పుడు వాడతాం మేము. అప్పుడు తెలియదు ఎందుకు పోయినో తెలియదు. అప్పుడు అది పాడుతుందా? పాడతావానే అమ్మాయి? ఎవరైనా పాడతారండి? రామేశ్వర గారి ఇంట్లో ఇటు లక్ష్మి ఒక్కటే కాదు, సరస్వతి కూడా ఉంది. ఈ పాటతో ఒకటి అర్థమైంది ఏంటంటే చాలా బాగా పాడారు. సంతోషం. శ్యామ్, రామ్, బాబు, రంజిత్, పెదబాబు పాట ఏమన్నా పాడేది అంతేనా? కాదు, ఇటు మంత్రాలను ఉండాలి, పాటలను ఉండాలి. ఉత్త కూర్చోబెడతాము ఎట్లా నాయన? దాని సంగతి చెప్పండి. అంటే మంత్రాలు 3 రోజుల నుంచి ఇని చెవులని చాలా సంతోషంగా ఉన్నాయంట. అది నా బిడ్డ. సరే, ఎవరన్నా ఆడియన్స్ నుంచి పాడతారండి? ఎనీవన్ ఫ్రమ్ ది ఆడియన్స్ ఎవరైనా పాడతారా అండి? మీరు పాడతారా? ఈ స్పీకర్ కనెక్షన్ ఇచ్చే లోపల మైక్ ఈ స్పీకర్ కనెక్షన్ ఇచ్చే లేదా ఇక్కడ? Samar